హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద సూపర్ ఇన్ఫో టాక్స్. సో రీసెంట్లీ ఒక సబ్స్క్రైబర్ బ్రోలీ ఆరిజిన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఆ సబ్స్క్రైబర్ కోరిక మేరకు అయితే మనం ఇవాళ బ్రోలీ యొక్క ఆరిజిన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. తల్లి మన ఛానల్లో ఎప్పుడు మార్వెల్, డీసీ అంటూ సూపర్ హీరో కంటెంట్ని చేసాం, కానీ ఎప్పుడు యానిమే మీద చేసింది లేదు. అండ్ ఏదో ఒక 3-4 వీడియోలు చేసాం డ్రాగన్ బాల్ మీద, జెరిన్ ఆర్చిన్ అని, గోకు పవర్ స్కేలింగ్ అని. సో దట్స్ ఫాల్. సో ఇవాళ మనం బ్రోలీ ఆరిజిన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో అసలు బ్రోలీ ఎవరు, వెజిటాతో గొడవ ఏంటి, డ్రాగన్ బాల్లోని మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన ఈ క్యారెక్టర్కి గోకుతో ఉన్న లింక్ ఏంటి, అసలు ఈ బ్రోలీ ఎంత పవర్ఫుల్ అని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫర్దర్లీ మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా బ్రోలీ స్టోరీలోకి. మిడివల్ సయాన్ ఏజ్ టైం అది. తన కొడుకు అయిన కింగ్ వెజిటా అయితే వెజిటాని చూడడానికి వస్తాడు. తన కొడుకుని చూసి కింగ్ వెజిటా సంబరపడిపోతూ ఉండంగా ఆ క్యాప్సూల్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటాడు. అయితే అప్పుడే తను బ్రోలీ యొక్క క్యాప్సూల్ని చూసి, ఈ సాధారణ సయాన్ని ఎవడు ఈ రాయల్ ప్యాలెస్లో పెట్టింది అంటూ వాళ్ళ సైంటిస్ట్ని తిడుతూ ఉంటే, సార్ వీడు మామూలుడు కాదు, వీడి పవర్ లెవెల్ చూడండి, మిషన్స్ కూడా వీడి పవర్ లెవెల్కి క్రాక్ అయ్యి స్ట్రక్ అయిపోతాయి అంటూ చూపిస్తారు. అయితే కింగ్ వెజిటా కూడా చెక్ చేయగానే షాక్ అయ్యి, వీడు నా కొడుకునే మించిపోతాడని బ్రోలీ వాళ్ళ నాన్న పారాగస్ని పిలిపిస్తాడు. అయితే పారాగస్కి చెప్తాడు, పారాగస్, నేను నీ కొడుకుని ప్లానెట్ వ్యాంపోలోకి పంపించా, అక్కడికి వెళ్తే అక్కడున్న క్రియేచర్స్ నీ కొడుకుని చంపేస్తాయి అని పారాగస్కి చెప్తాడు. ఇంకా పారాగస్ కింగ్ వెజిటాని కాపాడుతూ వార్నింగ్ ఇచ్చి తన కొడుకుని కాపాడుకోవడానికి వేరే సయాంతో స్పేస్ షిప్ లో తీసుకొని వెళ్తాడు. అయితే లక్కీలీ బ్రోలీని చంపేస్తాయి అనుకున్న బ్రోలీ ఆ క్రియేచర్స్ ని చంపేస్తాడు. అండ్ ఆ క్రియేచర్స్ ని చంపడమే కాకుండా బ్రోలీ యొక్క పవర్ లెవెల్ ని కూడా డిటెక్ట్ చేస్తారు ఇద్దరు సయాన్స్. అయితే తన పవర్ లెవెల్ ఇమ్మెన్స్ వెళ్ళి 950-20 లెవెల్లో ఉంటుంది. అప్పట్లో బ్రోలీ యొక్క పవర్ లెవెల్ని చూసి వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. అలా డ్రాగన్ బాల్ బ్రోలీ మూవీ టైంలో బ్రోలీ వచ్చేసరికి గోకు అండ్ వెజిటా దగ్గరికి వస్తాడు. అప్పుడు వాళ్ళు ఫ్రీజర్ సైడ్ అయితే ఉంటారు. అయితే బ్రోలీ వాళ్ళ నాన్న పారాగస్ చెప్తాడు, ఈ వెజిటా వల్లే మన జీవితాలు ఇలా తయారైనాయి అని. అప్పటి నుంచి బ్రోలీ ఫిక్స్ అవుతాడు వెజిటాని ఎలాగైనా చంపేయాలని. బట్ తర్వాత గోకు అయితే బ్రోలీకి సర్ది చెప్పి బ్రోలీని ఒక మంచి సయాన్ లెక్క మారుస్తాడు. అలా బ్రోలీ చిన్నప్పుడు వెజిటాని తన ఎనిమిలా ఫిక్స్ చేసుకొని మెల్లగా గోకు ద్వారా ఒక ఫ్రెండ్గా అయితే మారుతాడు. అయితే బ్రోలీ చాలా అంటే చాలా పవర్ఫుల్. అయితే బ్రోలీ యొక్క లెజెండరీ సయాన్ ఫామ్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లెజెండరీ సూపర్ సయాన్ ఫామ్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లెజెండరీ సూపర్ సయాన్ ఫామ్ అనేది ఒక స్పెషల్ ఫామ్ అని చెప్పాలి. ఈ ఫామ్ని అవాక్ చేసే సయాన్ చాలా స్పెషల్ అని చెప్పాలి. అయితే ఈ లెజెండరీ సయాన్ ఫామ్ 1000 సంవత్సరాలకి ఒకసారి ఒక సయాన్కి మాత్రమే లభించింది. ఈ ఫామ్ అల్ట్రా ఇన్స్టెంట్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. అల్ట్రా ఇన్స్టెంట్ లెవెల్ 2 తర్వాత ఇదే మోస్ట్ పవర్ఫుల్ ఫామ్. అయితే గాయస్, ఈ ఫామ్లో ఉన్న మన బ్రోలీ 1000 సంవత్సరాల తర్వాత ఒక లెజెండరీ ఫామ్ని అన్లాక్ చేసినట్టు లెక్క. అయితే ఈ ఫామ్లో బ్రోలీ ఈజీలీ ఫ్రీజాని కూడా నాక్ చేసేయగలడు. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రో 1000 ఇయర్స్కి ఒకసారి ఈ ఫామ్ అయితే అన్లాక్ అయ్యిద్ది అంటున్నావు కదా, అలా చూసుకుంటే డ్రాగన్ బాల్ టోర్నమెంట్ ఆఫ్ పవర్లో కెల్లా అని ఒక యూనివర్స్ 6కి చెందిన వారియర్ సయాన్ ఉంటుంది. తను కూడా లెజెండరీ సయాన్ ఫామ్ని అన్లాక్ చేసిద్ది. మరి ఇదలా సాధ్యం అంటే, యాక్చువల్లీ కేల్ వచ్చేసరికి వేరే యూనివర్స్కి చెందింది. యూనివర్స్కి టైమ్ లైన్ గ్యాప్స్ అనేవి ఉంటాయి. సో కెల్లా అనేది యూనివర్స్ 6కి చెందింది. వాళ్ళకి డిఫరెంట్ టైం లైన్ ఉంటుంది, బ్రోలీకి డిఫరెంట్ టైం లైన్ ఉంటుంది. సో అలా ఇద్దరు వాళ్ళ యూనివర్స్లో లెజెండరీ సూపర్ సయాన్స్గా మారారు. అయితే ఈ లెజెండరీ సూపర్ సయాన్ ఫామ్లో తను వెజిటాని కూడా నాక్ చేసేయగలడు. సో ఇది ఫ్రెండ్స్ బ్రోలీ ఆరిజిన్. సో నేనైతే బ్రోలీ ఆరిజిన్ ఇక్కడ డీప్గా అయితే చెప్పలా, నేను లైట్గా చెప్పుకుంటూ వెళ్ళా. ఎందుకంటే ఈ మధ్య నేను చాలా వరకు క్లిప్స్ని కలెక్ట్ చేసి ఫుల్ స్టోరీని కవర్ చేస్తుంటే యూట్యూబ్ వాడు కాపీరైట్ చేస్తున్నాడు. యూట్యూబ్ వాడు కాపీరైట్స్ కంటిన్యూస్గా వేస్తే మన ఛానల్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని నేను అంతగా ఈ మధ్య లాంగ్ వీడియోస్ని చేయట్లా. ఒకవేళ చేస్తే ఈ 5 minutes కంటే తక్కువగానే చేస్తాను. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నా. బాయ్.